హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి. సో రైతుల ఖాతాలలోకి రీసెంట్లీ మన యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు మనకు 1 ఎకరా నుంచి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి వారందరికీ రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులనైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది కదా. అయితే ఇప్పటి వరకు డబ్బులు ఎవరికైతే ఇంకా ఖాతాలోకి క్రెడిట్ కాలేదో వాళ్ళందరికీ కూడా ఈ గుడ్ న్యూస్ అయితే ఉపయోగపడుతుంది. దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా వీడియోని షేర్ చేయండి. మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ 2 పనులు చేస్తేనే మీ ఖాతాలోకి డబ్బులైతే వస్తాయి. అలాగే ఇప్పటి వరకు మీకు 3 ఎకరాలు గానీ, 2 ఎకరాల కంటే పైన భూమి కలిగి ఉన్నటువంటి వారు గనుక ఉంటే, సో మీ అందరికీ ఎప్పటి నుంచి ఈ డబ్బులనేది ఖాతాలోకి క్రెడిట్ అవుతుంది. కంప్లీట్ అప్డేట్ అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అందరికీ అర్థమయ్యే భాషలో అయితే మీకైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా సరే రైతులు ఉంటే దయచేసి వాళ్ళందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో రైతుల కోసం చాలా అంటే చాలా ప్రాముఖ్యంగా పెట్టుబడి సాయం ఇవ్వడం కోసం తీసుకువచ్చినటువంటి పథకమే మనకు రైతు భరోసా. ఈ రైతు భరోసా పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి నేరుగా ఖాతాలలోకి డీబీటీ పద్ధతిలో, అంటే గతంలో మనకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకు స్టార్టింగ్ చెక్కులు ఇచ్చేవారు. తర్వాత డీబీటీకి అయితే అలవాటు పడ్డారు. సో అయితే ఇప్పుడు వచ్చేసి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా మనకు బ్యాంక్ అకౌంట్లలోనే డీబీటీ పద్ధతిలో అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నారు. సో 1 ఎకరా నుంచి 10 ఎకరాల లోపు భూమి ఎవరికైతే ఉంటుందో, సో అటువంటి వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే ఖాతాలోకి క్రెడిట్ చేస్తారు. అయితే ఈ పథకానికి సంబంధించి కీలక నిర్ణయం అయితే మనకు, అంటే రీసెంట్లీ మనకు విడుదల చేసినటువంటి ఆ యొక్క డబ్బుల పైన కీలక నిర్ణయం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందనమాట. సో ముందుగా ఇప్పటి వరకు డబ్బులు ఎవరికైతే పడలేదో, సో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి 2 పనులు తెలుసుకోబోయే ముందుగా ఈ మిగిలిన వాళ్ళకి డబ్బులు ఎప్పటి నుంచి క్రెడిట్ అవుతుందని సంబంధించి చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ యొక్క ఫిబ్రవరి, అంటే మనకు ఈ ఫిబ్రవరి నెలలో మనకు రీసెంట్లీ డబ్బులైతే స్టార్ట్ అయింది. కానీ మనకు జనవరి 26వ తారీఖున గతంలో డబ్బులైతే విడుదల చేసేందుకు బటన్ అయితే నొక్కారు. కానీ మనకు వచ్చేసి ఫిబ్రవరి మాసంలో డబ్బులైతే అందరికీ క్రెడిట్ అవుతూ వస్తున్నాయి. రీసెంట్లీ నుంచి మనకు డబ్బులైతే పడుతున్నాయి అనమాట, ఒక 4-5 రోజుల నుంచి. సో అప్పుడు మనకు ఎలా విడుదల చేశారంటే, తొలి రోజు 1 ఎకరా పొలం కలిగిన వరకు అయితే విడుదల చేశారు. రెండో రోజున మనకు చూసుకుంటే 2 ఎకరాల పొలం కలిగిన వరకు చేశారు. ఇక మూడో రోజున చూసుకుంటే 3 ఎకరాల పొలం కలిగిన వరకు చేయాలి, కానీ ఇంకా చేయలేదు. సో ఎందుకంటే రాష్ట్రంలో బడ్జెట్ లోపం అయితే ఉందన్నమాట. సో బడ్జెట్ సరిపడా బడ్జెట్ అనేది ప్రభుత్వం దగ్గర అయితే లేదనమాట. సో అందుకనే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే, సో మనకు జనవరి 26వ తారీఖునే మనకు పథకాన్ని ప్రారంభించేశారు. ఎందుకనంటే మనకు ఎలక్షన్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో మన రాష్ట్రంలో ఇప్పుడు ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్. సో ఈ యొక్క ఎన్నికల్లో ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి, అంటే రిజల్ట్ తేలే వరకు ఎన్నికల కోడ్ అయితే ఉంటుంది కాబట్టి, సో అప్పటి వరకు పథకాన్ని అమలు చేయకుండా ఉంటే చాలా ఇబ్బందులు అవుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుని ముందుగా పథకాన్ని ప్రారంభించి డబ్బులు సెట్ అయిన తర్వాత డబ్బులు వేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణలో రేషన్ కార్డులు కూడా బ్రేక్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనకు ఈ యొక్క రేషన్ కార్డులతో పాటు కొంపదీసి మనకు ఈ మనకు రైతు భరోసా స్కీమ్‌ని కూడా ఆపేస్తారని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారనమాట. సో లేదండి, రైతు భరోసా స్కీమ్ అయితే కంపల్సరీ అందరికీ పడుతుంది. కాకపోతే బడ్జెట్ అనేది కొరత కారణంగా మనకు బడ్జెట్‌ని అయితే సెట్ చేసే పనులు అయితే రాష్ట్ర ప్రభుత్వం పడిందనమాట. అయితే ఇప్పుడు వచ్చేసి ఏం జరుగుతుందంటే, మనకు రేపటి నుంచి, ఈ రోజు నుంచి కాదండి, ఈ రోజు వరకు మనకు కంప్లీట్‌గా 2 ఎకరాల పొలం కలిగిన వారందరికి కూడా క్రెడిట్ అవుతూనే ఉన్నాయి. సో మనకు రేపటి నుంచి మనకు 3 ఎకరాల పొలం కలిగిన వారందరికి కూడా డబ్బులైతే క్రెడిట్ అవుతాయి. అయితే ఈ 3 ఎకరాల పొలం కలిగిన వారందరికి కూడా ఖచ్చితంగా ఎలాంటి వారికి క్రెడిట్ అవుతున్నాయంటే, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకు రీసెంట్లీ విడుదల చేసినటువంటి మార్గదర్శకాలు చాలా మందికి తెలీదు. సో వాళ్ళకి తెలియకనే కామెంట్ అయితే చేస్తున్నారు. బ్రదర్ మాకు వచ్చేసి ల్యాండ్ ఉంది, అంతా ఉంది, కానీ డబ్బులైతే పడలేదు బ్రదర్ అని చెప్పేసి అడుగుతున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకసారి నేను రివీల్ చేస్తాను. అది మళ్ళీ కొంచెం లాగ్ అవుతుంది వీడియో, అంటే పెద్దదవుతుందనమాట. అయినా సరే పర్లేదు, చెప్తాను చూడండి. రైతులకు సంబంధించి మనం ముఖ్యంగా చూసుకుంటే, రైతు భరోసా పథకానికి అర్హులు కావాలి అనుకుంటే, ఎవరైతే ఈ యొక్క అర్హులు ఉన్నారో, సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చిన్న సన్నకారు రైతులు ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 10 ఎకరాల కంటే భూమి తక్కువ ఉండాలి. 10 ఎకరాల కంటే పైన భూమి ఉంటే ఖచ్చితంగా వారికి డబ్బులు ఒక్క రూపాయి కూడా రాదనమాట. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మీకు 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంటే మీకు రాదు. ఇక రెండో విషయానికొస్తే, మనం
భూమిని అయితే సాగు చేస్తూ ఉండాలి. గతంలో మనకు మెట్ట భూములు, బీడు భూములు ఏవన్నా సరే ఇచ్చేవాళ్ళు. కానీ ఈసారి అలా కాకుండా ఖచ్చితంగా సాగు చేసే భూములకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా స్కీమ్‌ని అయితే అందిస్తుంది రేవంత్ రెడ్డి గారి సర్కార్. సో, అలాగే మనకు పొగాకు సాగు చేసే వాళ్ళకైతే ఒక్క రూపాయి కూడా ఇవ్వమని చెప్పేసి గతంలోనే గత గవర్నమెంటే తేల్చి చెప్పిందనమాట. కానీ ఇప్పుడు పొగాకు కూడా మనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వీళ్ళు కూడా సేమ్ అదే ఫాలో అవుతున్నారు. సో, ఈ విధంగా మనకు ఈ రూల్స్‌ని మార్పులు, చేర్పులైతే చేశారు. మొత్తంగా మెట్ట లేదా మాగాణి చూసుకున్నట్లయితే 7.5 ఎకరాల కంటే మించకుండా ఉండాలి. 2 కలిసి ఉంటే, లేదా మీకు ఓన్లీ మాగాణి ఉంటే మీకు 3.5 ఎకరా కంటే మించకుండా ఉంటే నో ప్రాబ్లమ్ అనమాట. సో, టోటల్‌గా మనకు మెట్ట, మాగాణి 2 కలుపుకున్నా మనకు 7.5, 10 ఎకరాల కంటే తక్కువే ఉండాలి. అంతకుమించి ఎక్కువ ఉంటే ఈ స్కీమ్‌కి సంబంధించినటువంటి బెనిఫిట్ అయితే మీకు రాదు. సో, ఇదైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. సో, ఇప్పుడు వచ్చేసి మనకు డీబీటీ పద్ధతిలో విడుదల చేశారు కదా! సో, దీనికి సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి 7,500 కోట్ల రూపాయలనైతే బడ్జెట్ అనేది కేటాయించింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క 7,500 కోట్ల రూపాయల్లో అర్హత కలిగినటువంటి రైతులందరి ఖాతాల్లో కూడా డబ్బులు వేస్తూ వస్తుంది. కానీ ప్రస్తుతానికైతే డబ్బులు అనేది సెట్ కావడం లేదు. అందుకే కొంచెం నిదానంగా జాప్యం అయితే జరుగుతూ ఉంది. పైగా మనకు ఎలక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క ఎలక్షన్స్‌ని చూసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఈ యొక్క రైతులకు సంబంధించిన బడ్జెట్ కూడా అయితే వేసుకుంటూ వస్తుంది. అయితే మనకు రేపటి నుంచి ఈ 3 ఎకరాల పొలం కలిగిన వారందరికీ కూడా డబ్బులైతే క్రియేట్ అవుతూ వస్తాయన్నమాట. అయితే ఈ యొక్క ఇప్పటి వరకు చూసుకుంటే మొదటి ఎకరా అలాగే రెండో ఎకరా, ఈ 2 ఎకరాల పొలం అనేది ఇప్పటి వరకు కలిగినటువంటి వారందరికీ ఒక్క రూపాయి కూడా డబ్బులు పడకుండా ఉంటే మీరేం చేయాలో కూడా ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్హులో కాదో ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. మీకు 10 ఎకరాల కంటే ల్యాండ్ తక్కువ ఉండాలి. అలాగే మీ పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కానీ, అలాగే మీ కార్డు రేషన్ కార్డు లేకుండా ఉండడం కానీ, ఇట్లాంటివేమి లేకుండా రేషన్ కార్డు కలిగి ఉండి అన్ని అర్హతలు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలంటే వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్‌లో లింక్ ఓపెన్ చేయండి. ఆ లింక్‌ని క్లిక్ చేసుకొని మీకు అర్హుల లిస్ట్ చెక్ చేసుకోండి. అర్హుల లిస్ట్‌లో మీ పేరు ఉంటే నో ప్రాబ్లమ్. ఇన్‌కేస్ పేరు లేకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మళ్ళీ మీ యొక్క ఏఈఓ దగ్గరికెళ్ళేసి మీరు అగ్రికల్చర్ ఆఫీస్‌కెళ్తే అక్కడ మీకు ఏఈ ఉంటారు. సో, ఆయన దగ్గరికి వెళ్ళేసి మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చనమాట మీ యొక్క ఎలిజిబిలిటీని. లేదనుకుంటే మీరు కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్‌కేస్ ఒకవేళ మీకు అర్హత ఉండి కూడా డబ్బులు పడకపోతే వెయిట్ చేయండి ఫస్ట్. ఒక 2 డేస్ అయితే వెయిట్ చేయండి. 3 ఎకరాల పొలం కలిగిన వారికి డబ్బులు క్రెడిట్ అవుతాయి కదా! సో, వాళ్ళకి క్రెడిట్ అయిన తర్వాత రెండో రోజు నుంచి అయితే మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి మీకు అర్హత ఉందో లేదో. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇన్‌కేస్ మీ పేరు అర్హుల లిస్ట్‌లో ఉండి కూడా మీకు డబ్బులు పడకుండా ఆగిపోయినాయంటే ఖచ్చితంగా మీరేం చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్‌కి పట్టాదారు పాస్‌బుక్ అనేది లింక్ అయిందా లేదా చెక్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంటు. సో, దీన్నే వెబ్ ల్యాండింగ్ అంటారనమాట. సో, మీ పట్టాదారు పాస్‌బుక్‌కి ఆధార్ కార్డ్‌ని లింక్ చేసుకున్నారో లేదో చూసుకోండి. ఇన్‌కేస్ లింక్ అయ్యి ఉంటే నెక్స్ట్ రెండో ఆప్షన్‌గా మీరేం చేయాలంటే మీ బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అయ్యిందో లేదో చూసుకోవాలి. ఈ ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో, ఈ యొక్క ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది అయ్యి ఉంటేనే మనకి ఈ యొక్క స్కీమ్‌కి సంబంధించినటువంటి డబ్బులైతే వస్తాయి. లేకపోతే రావన్నమాట. గవర్నమెంట్ ఏమో డబ్బులు రిలీజ్ చేస్తుంది. కానీ మన అకౌంట్ అనేది యాక్సెస్ చేసుకోలేదు. సో, మనకు బేసిక్‌గా ఈ యొక్క మనకు ఎన్‌పీసీఐ లింక్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఆధార్ కార్డ్ ఆధారిత పేమెంట్స్ అనమాట. సో, మనకు ఆధార్ కార్డ్‌ని బేస్ చేసుకొని ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయంగానే అక్కడ మనకు బ్యాంక్ అకౌంట్ డిస్‌ప్లే అవుతుంది. బ్యాంక్ అకౌంట్ డిస్‌ప్లే అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి అమౌంట్ అంతా కూడా వీళ్ళు క్రెడిట్ చేస్తారు. అంటే కొంతమంది అనుకోవచ్చు మేము ఆధార్ కార్డ్ ఇచ్చే కదా మేము బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంది అనుకోవచ్చు. కానీ మామూలు లింక్ వేరు, ఎన్‌పీసీఐ లింక్ వేరు. ఎన్‌పీసీఐ లింక్ అని చెప్తే సెపరేట్‌గా వాళ్ళు చేస్తారనమాట. ఇది మనకు బ్యాంకుల్లోనే చేస్తారు. మీరు వెళ్ళేసి ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ బుక్ జిరాక్స్ తీసుకొని వెళ్తే అక్కడికి వెళ్ళి వాళ్ళకి మీరు ఇవి 2 ఇచ్చి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ చేయండి అని చెప్పేసి ఇస్తే వాళ్ళకి ఫామ్ ఇస్తారు. ఫామ్ మీద ఫిల్ చేసి ఇస్తే సరిపోతుంది. మీకు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అయితే వస్తుందనమాట. ఈ 2 పనులు అయితే మీరు ఈజీగా ఫస్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా డబ్బులైతే క్రెడిట్ అవుతాయి. అలాగే మనకు త్వరలో ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కూడా ఫిబ్రవరి 24వ తారీఖున సంబంధించి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకంతా కూడా మనకు 19వ విడత పీఎం కిసాన్ డబ్బులైతే పడతాయండి. కొంతమందికి 2,000 రూపాయలు అయితే పడతాయి. అంటే 19వ విడత కోసం ఎదురు చూసే వాళ్ళకి మాత్రం 2,000 పడతాయి. అలాగే 18వ విడత ఎవరికైతే ఈకేవైసీ కారణంగా ఆగిపోయి ఉంటుందో వాళ్ళకి 18వ విడత 2,000, అలాగే 19వ విడత 2,000 మొత్తంగా 4,000 రూపాయలు పడుతుంది. ఈ 4,000 రూపాయలు పడాలంటే ఖచ్చితంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మనకు ఏదైతే ఆ యొక్క సైట్ ఉందో సో దానికి సంబంధించి మన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ చేసుకోవాలి. సో, ఈ 2 లింక్స్ అనేది పూర్తయినటువంటి వారికి మాత్రమే
మన యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు అయితే ఇస్తుందన్నమాట. సో మిగిలిన వారికి అయితే డబ్బులు రావు. సో టోటల్గా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ 2 శుభవార్తలు అయితే వచ్చాయి. సో రైతుల ఖాతాల్లోకి 2 పథకాలకు సంబంధించిన డబ్బులు మనకి ఈ నెలాఖరికంతా కూడా కంప్లీట్గా క్రియేట్ అయిపోతాయి. ఫర్దర్గా ఈ యొక్క 2 పథకాలకు సంబంధించి అర్హుల లిస్టులు కూడా మీరు చెక్ చేసుకోవాలనుకున్నా కానీ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను, దాని ద్వారా చెక్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.